everyone, welcome back to Shravanti Halls. Today haul lo nenu Meesho నుండి తీసుకున్న లాంగ్ ఫ్రాక్స్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి మనకి కుర్తీ అండ్ దుపట్టా అయితే వస్తాయండి. ఇది మనకి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. యోక్ పార్ట్ కి వచ్చిన డిజైన్ అంతా మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. ఎంబ్రాయిడరీ వర్క్ తో పాటు మనకి మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారు. ఆ మిర్రర్ వర్క్ కూడా మనకి ప్లాస్టిక్ మిర్రర్ వర్కే అండి. స్లీవ్స్ డిజైన్ మాత్రం మనకి మంచి ట్రెండీ టైప్ లో అయితే వచ్చిందండి. మనకి సింగిల్ లేయర్ తోటి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. టోటల్ కుర్తా అండ్ దుపట్టాకి అయితే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. దీని ఫ్లేర్ వచ్చేసి మనకి 3.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు. లైనింగ్ కూడా మనకి క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. స్టిచ్చింగ్ మొత్తం చాలా నీట్ గా అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ మనకి ప్లెయిన్ గానే వచ్చింది. బ్యాక్ సైడ్ మాత్రం మనకి డోరీస్ టైప్ లో డిజైన్ లాగా ఇచ్చారు. అది కూడా మనకి జిగ్జాగ్ టైప్ లో అయితే వచ్చింది. డోరీస్ కి వచ్చిన లట్కన్స్ కూడా మనకి ట్రెండీ టైప్ లో అయితే వచ్చింది. దీంట్లో సైజెస్ వచ్చేసి మనకి M2 XXL వరకు అయితే ఉన్నాయండి. నేనైతే సైజ్ M తీసుకున్నాను. మనకి బస్ సైజ్ వచ్చేసి స్టార్టింగ్ 38 నుంచి 46 ఇంచెస్ వరకు అయితే ఉంది. దుపట్టా అయితే మనకి రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా అయితే ఇచ్చారండి. అండ్ బాటమ్ బార్డర్ లో మనకి ఫ్రిల్ స్టైప్ స్టిచ్చింగ్ అయితే వచ్చింది. ఈ కుర్తా సెట్ ప్రైస్ ఓన్లీ 697 అండి. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ కుర్తా సెట్ వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ లో అయితే వచ్చిందండి. ఈ కుర్తా సెట్ ఆల్రెడీ మీరు ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో చూసే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనకి మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది. స్లీవ్స్ మనకి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయండి. స్లీవ్స్ కూడా మనకి ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. యోక్ పార్ట్ దగ్గర డిజైన్ కూడా మనకి మల్టీ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు. గౌన్ ఫ్లేర్ వచ్చేసి మనకి 3.5 మీటర్స్ అయితే ఇచ్చారండి. గౌన్ కి బాటమ్ లో కూడా మనకి సాటిన్ పట్ట అయితే వచ్చింది. త్రోట్ టాప్ టు బాటమ్ కుర్తాకి అయితే లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ మాత్రం మనకి ప్లెయిన్ గానే వచ్చిందండి. ఈ గౌన్ లెంత్ వచ్చేసి మనకి 50 ఇంచెస్ వరకు అయితే వచ్చిందండి. దీనికి మనకి రౌండ్ నెక్ అయితే వచ్చింది. గౌన్ కి బ్యాక్ సైడ్ మనకి డోరీస్ కూడా వచ్చాయి. దీంట్లో సైజెస్ మనకి M2 XXL వరకు అయితే ఉన్నాయండి. అంటే బస్ సైజ్ మనకి 38 ఇంచెస్ నుంచి 44 ఇంచెస్ వరకు అయితే ఉంది. నేనైతే M సైజ్ తీసుకున్నాను. దుపట్టా కూడా మనకి ప్లెయిన్ గానే వచ్చిందండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. లెంత్ 2.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు. ఇప్పుడు చూపించే బెల్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే యూజ్ చేశారండి. ఇది మనం దుపట్టాకి అటాచ్ చేస్తూ వేసుకోవాలి. దీని ప్రైస్ వచ్చేసి మనకి 1100. గౌన్ లెంత్ వచ్చేసి మనకి 50 ఇంచెస్ వరకు అయితే ఇచ్చారండి. లాస్ట్ కుర్తా సెట్ వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ లో అయితే వచ్చిందండి. దీనికి మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు. స్లీవ్స్ కూడా మనకి చాలా ట్రెండీగా అయితే ఉంది. స్లీవ్స్ కేజ్ లో మనకి స్ట్రెచబుల్ టైప్ లో అయితే వచ్చాయి. స్లీవ్స్ కేజ్ లో మనకి లట్కన్స్ కూడా వచ్చాయండి. నెక్ డిజైన్ కూడా చాలా ట్రెండీగా అయితే ఉంది. ఈ గౌన్ ఫ్లేర్ వచ్చేసి మనకి 3.5 మీటర్స్ వరకు అయితే ఇచ్చారు. ఈ గౌన్ కి బాటమ్ బార్డర్ లో మనకి సాటిన్ పట్టా కూడా వచ్చిందండి. లైనింగ్ వచ్చేసి మనకి క్రేప్ లైనింగ్ అనేది యూజ్ చేశారు. త్రోట్ టాప్ టు బాటమ్ మనకి క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. ఈ గౌన్ కి బ్యాక్ సైడ్ కూడా మనకి డోరీస్ అనేది ఇచ్చారు. డోరీస్ కూడా మనకి చాలా నీట్ గా అయితే వచ్చాయి. దీంట్లో సైజెస్ మనకి M2 XXL వరకు అయితే ఉన్నాయండి. నేనైతే సైజ్ M తీసుకున్నాను. అంటే బస్ సైజ్ మనకి 38 ఇంచెస్ నుంచి 44 ఇంచెస్ వరకు అయితే ఉన్నాయి. ఈ గౌన్ ప్రైస్ వచ్చేసి మనకి 950. టోటల్ సెట్ అంతా మనకి టాబీ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారండి. దుపట్టా కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. వీటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.